వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జగన్ ని ఓడించడానికి పొత్తులు, జనాన్ని గెలిపించడానికి జగన్. రాజీవ్ రహదారిపై పూర్తి చేసిన ఆర్ఓబి బ్రిడ్జ్ ని సందర్శించిన రామగుండం మాజీ ఎమ్మెల్యే. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కుప్పం వాలంటీర్స్ చే ఉచిత గుండె వైద్య శిబిరం. కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికిన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు. ఇక వివరాల్లోకి వెళ్తే, పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా జగిత్యాల జిల్లా రాయకల్ మండలం అలీపూర్ మరియు అయోధ్య గ్రామాలలో ఉపాధి హామీ కూలీలను కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించిన జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతి లక్ష్మణ్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి టి జీవన్ రెడ్డి చేతి గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఉపాధి హామీ కూలీలను కోరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను 100% నెరవేర్చగల పార్టీ కాంగ్రెస్ పార్టీని ఉపాధి హామీ కూలీలకు 400 రూపాయల కూలీ పెంచి ఎండాకాలంలో అదనంగా 50 రూపాయలు ఇచ్చేందుకు మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందని అన్నారు. కొంచెం బాబు రాయే పని మీటింగ్ ఈరోజు మన అల్లీపూర్ గ్రామానికి ఉపాధి హామీ చేసినటువంటి వాళ్ళతోటి మాట్లాడడానికి మన నిజామాబాద్ ఎంపీ అభ్యర్థులను వాళ్ళు చూడండి. మరి జగిత్యాల మున్సిపల్ చైర్మన్ గారు మరి మా అల్లీపూర్ మేము మీ అందరితోటి మాట్లాడడానికి రావడం జరిగింది. ఇప్పుడు సోనియా గాంధీ అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రవేశపెట్టింది మన కాంగ్రెస్ పార్టీ ఉపాధి హామీ పని పెట్టింది. వాస్తవానికి ఇవాళ మీకు 300 రూపాయలు ఇచ్చారు. మన గవర్నమెంట్కి వచ్చినట్టయితే 400 రూపాయలు చేస్తామని చెప్పి ఎజెండాలో పెట్టాడైందో వాళ్ళు ఏం చేయాలనంటే కట్టకుండా ఉండాలి. మీరు బిల్లు కట్టకండి. మీకు 200 యూనిట్ల లోపే కదా కరెంటు కాలుతుంది. ఎంత వచ్చింది మొన్న లాస్ట్ బిల్ ఎంత వచ్చింది? మాకు 2 నెలల పై నెల కట్టమని కట్టలేము. మొన్న 260 రూపాయలు 2 నెలలు. అచ్చా, ఏం పర్లేదు. మీరు 1200 వస్తే 620 రూపాయలు కట్టిన 1200 వచ్చింది ఒక నెల. అంటే మీరు 200 యూనిట్ల కంటే ఎక్కువ కాల్చున్నాం. అట్లా 1000 లోపు అంటే 200 యూనిట్ల లోపు కాలాలి. కరెంటు బిల్లు 1000 దాటద్దు. 1000 లోపల రావాలి కరెంటు బిల్లు. అది 200 యూనిట్లు అన్నట్టు. సిలిండర్ వస్తుందా మరి? 1000 అంటే 500 పడతాయమ్మా. పడతాయా? అయితే నేను చెప్పేది ఒక్క నిమిషం అమ్మా. అమ్మమ్మ ఒక 5 నిమిషాలు ఎవరు మాట్లాడారు. మీకు కరెంట్ అంటే ఒక్కటే 1% పడలేదు. మరి అది మన తప్పు కాదు. గవర్నమెంట్ కి నువ్వు అంటే దుష్మన్ కాదు. నువ్వు ఎవరో ఆయనకు తెలియదు. అందరికి వేసేటోలే కదా. దేవుడు అంటే అందరికి వరాలు ఇస్తాడు. కానీ నువ్వు నాకు నచ్చమని కావద్దా నేను అడుగుతున్నా. మరి మీ అందరి కోసం ఆలోచించే పార్టీ ఏదైనా ఉందంటే చేతి పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం. మరి వాళ్ళ జీవనాన్నకు ఓటేస్తే రేపు పొద్దున మన కూలీలు పెరుగుతాయి. 4000 పెన్షన్ అవుతుంది. ఇప్పుడు అందరికి చాలా మందికి పెన్షన్ వస్తలేదనే బాధ ఉంటుంది. ఆ బాధ ఏంటి అని అంటే ఎలక్షన్ కోడ్ వల్ల యావత్ భారతదేశంలో ఏ పని కాదు ఎలక్షన్ కోడ్ ఉంటుంది కాబట్టి. జూన్ వరకు ఎలక్షన్ కోడ్ ఉందమ్మా, 6వ నెల వరకు. ఈ భారతదేశంలో నువ్వు ఏ పని తలపెట్టినా నీ ఇంటికి కూడా రోడ్డు కూడా నేను వెయ్యలేను. అది ఎలక్షన్ కోడ్ కాబట్టి. ఇప్పుడు నేనేమంటా, అయ్యో మా అక్క కష్టం వచ్చిందని ఇక్కడ రోడ్ బాగాలేదని రోడే పోయినా అనుకో, ఆ ముందు పూగుర్తోడే వస్తాడు. నువ్వు రోడ్ ఎట్లా వేసినావు ఎలక్షన్ కోడ్ అని చెప్పేసి, ఎట్లా దీన్ని ఎట్లా శాంక్షన్ చేపించినా అని అడుగుతాడు. నేను నీకు పెన్షన్ ఇస్తామని చెప్పేసి ఏదో బాధ కొద్ది వచ్చి నీకు పెన్షన్ ఇచ్చినా అనుకో, నువ్వు పెన్షన్ ఎట్లా ఇచ్చినావమ్మా? ఇది ఎలక్షన్ కోడ్ కాదా? నీకు తెలియదా అని వాడే నా మీద కేసు ఎత్తాడు. అందుకని ఏం చెప్తున్నా అంటే
ఇప్పుడు యావత్ భారతదేశంలో ఎలాంటి పనులు జరగవమ్మా. ఏదున్నా ఎలక్షన్ తర్వాత జరుగుతాయి. 7వ నెల నుంచి మొదలైతే పనులు. మీకు పెన్షన్లు అయినా ఎవరైనా బీడీలు చేయని వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకి మహాలక్ష్మి పథకం కింద 2500 వస్తాయి. ఇక మీకైతే ఏవైతే ఇప్పుడు ఉచిత పథకాలు రాలేవో అవి కూడా ఎలక్షన్ కోడ్ తర్వాత మీకు రాని వాళ్ళకి అమలైతాయి. ఈ నాకు ఎందుకు వస్తలేదు, పక్కనకు వస్తుంది, నాకు వస్తలేదు, ఎవ్వరు కూడా బాధపడొద్దు. ఆమెకు వస్తుందంటే ఆమె అదృష్టం బాగుంది, 1 నెల ముందు వస్తుంది. మీ అదృష్టం కొద్దిగా తక్కువ కానీ వచ్చే నెల నుంచి వస్తుంది. కానీ అచ్చుడు మాత్రం గ్యారంటీ. మేమందరం వచ్చినామంటే గ్యారంటీ ఉంటేనే కదా వస్తాం. అండ్ మా అందరినీ పక్కన పెట్టారు. మీకు జీవనాన్ని ఏంటిదో తెలుసు కదా. ఆయన కష్టపడే వ్యక్తి, మనకు పనిచేసే వ్యక్తి. ఆయన పని చేస్తాడు. ఆయన నేను ఈ పని చేస్తా అంటే చేసేది ఉంటేనే చెప్తాడు. చెయ్యండి అయితే మాత్రం ఖచ్చితంగా చెప్పాడు బాబు. మీ అందరికి ఒకటే విషయం చెప్తున్నా, జీవనంలో మన వ్యక్తి మన దగ్గర ఉంటాడు. జగిత్యాలనే ఉంటాడు. ఎక్కడో పోయి ఢిల్లీలో అయితే ఉంటాడు. ఆయన బొమ్మన్న నోకేసిన పోడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా మచిలీపట్నం తెలుగుదేశం పార్లమెంటరీ కార్యాలయం నందు కృష్ణా జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు గోపు సత్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. వారు మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ఎటు చూసినా దాడులు, అక్రమాలు మాత్రమే కనపడ్డాయే తప్ప ఎక్కడ అభివృద్ధి కనబడలేదని అన్నారు. అదేవిధంగా నూతనంగా ప్రవేశపెట్టిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ విధానం వలన ఈ జీవో ప్రకారం ఒక భూమి యొక్క రిజిస్ట్రేషన్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ప్రభుత్వం వద్దనే ఉంచుకొని దాని యొక్క నకలు ఆ భూమి యజమానికి ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ప్రజలందరూ కూడా గ్రహించండి, రైతు సోదరులారా మీరందరూ కూడా గ్రహించండి. రేపు పొద్దున్న ఈ పొరపాటును కానీ మీరు ఏదన్నా కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ ఫ్యాన్ గుర్తు కానీ ఓటేశారో మన గొయ్యి మనమే తవ్వుకున్నట్టే. మన ఆస్తి అంతా కూడా మనం జగన్మోహన్ రెడ్డికి కట్టబెట్టినట్టే. ఒక్కసారి ఆలోచన చేయండి. రేపు పొద్దున్న ఎన్డీఏ కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ అభ్యర్థులు మాత్రమే మీరు ఓటేస్తే రేపు పొద్దున్న ఈ యాక్ట్ని మాత్రం రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ యాక్ట్ని తీసుకెళ్లి బుట్ట దాఖలు చేసేటువంటి పరిస్థితి వీళ్ళకే ఉంది. పొరపాటును కూడా మీరు అలా చేశారో మన గొయ్యి మనం తవ్వుకున్నట్టే. మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయవలసిందిగా నేను మన రైతు సోదరులందరికీ కూడా ప్రజలందరినీ కూడా కోరుతున్నాం. జనం ఆస్తిపై జగన్మోహన్ రెడ్డి కన్ను. టైటిలింగ్ యాక్ట్ అని చెప్పేసానని ఒక యాక్ట్ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి జనం ఆస్తులన్నీ కూడా ఆయన దగ్గర పెట్టుకుని ఆయన ఫోటోస్టాట్ కాపీ మాత్రమే రైతులకు ఇచ్చేటటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి మన ఆస్తిని మనం కొనుగోలు చేసేలాగా మన సొంత ఆస్తి మనకే ఉంటది. మనం కొనుగోలు చేసామని అంటే దాన్ని మన అర్థం రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తాం, రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం, పాస్బుక్ మనకి దస్తావేజులు వస్తాయి, ఆన్లైన్లో అప్లై చేసుకుంటాం, పాస్బుక్ వచ్చేస్తాం. ఆ పాస్బుక్ మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో. ఇప్పుడు ఆ ఫోటోలు తీసేసి టైటిలింగ్ యాక్ట్ అని చెప్పేసానని ఒకటి యాక్ట్ తీసుకొచ్చి దానికి డిఆర్ఓ దగ్గర మాత్రమే అది ఉంటది. అప్లికేటెడ్ కోర్టు అని చెప్పేసానని ఒక కోర్టు పెట్టి ప్రతి జిల్లాకి ఒక కోర్టు ఉండదు. ఆ కోర్టులో మనకున్నటువంటి ఆస్తి అంతా కూడా వాళ్ళ పేరు మీదకి వెళ్ళిపోయి మనకి ఏదన్నా కావాలి అని అంటే ఇప్పుడు మనం పొలం అమ్ముకున్నాం, లేకపోతే ఏ పిల్లకో కట్నం ఇచ్చాం, లేకపోతే అన్నదమ్ములు పంచుకున్నారు, వాళ్ళు పార్టీషన్ చేయించుకోవాలి, లేదా తనఖా ఎక్కడో అప్పు తెచ్చుకున్నాం, తనఖా రిజిస్ట్రేషన్ చేయాలి, అలాగే బ్యాంకు లోన్ తెచ్చుకున్నాం, బ్యాంకులో మనం లోన్ పెట్టుకోవాలి, దానికి కూడా తనఖా రిజిస్ట్రేషన్ చేయాలి. ఇలాంటి అన్నీ కూడా ఏమీ కూడా మన వల్ల కాదు. ఈయన తీసుకొచ్చినటువంటి యాక్ట్ అప్లికేటెడ్ కోర్టు పెట్టి ఆ కోర్టులోనే మనం పరిష్కారం చేసుకోవాలి, లేదనుకుంటే
డిఆర్ఓ దగ్గరికి వెళ్ళాలి. డిఆర్ఓ అంటే డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్. డిఆర్ఓ దగ్గరికి వెళ్తే డిఆర్ఓ గారు అది ఆయనకి ఎంత ఇవ్వాలో ఆయన తీసుకున్న తర్వాత కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ చెప్తేనే పని అవుద్ది. లేదనుకుంటే అది కూడా అయ్యేటటువంటి పరిస్థితి లేదు. మన భూమి మనం అమ్ముకోవాలని మన భూమి మీద జగన్మోహన్ రెడ్డి పెత్తనం ఏంటండి? మనదే భూమి మనం కొనుక్కున్నాం, లేకపోతే మన తల్లిదండ్రుల దగ్గర నుంచి మనకు వచ్చింది యథాచితం. అలాంటి ఆస్తుల మీద నీకు అక్కేంటి జగన్మోహన్ రెడ్డి? ఈ నల్ల చట్టాలు తీసుకొచ్చి జనాన్ని ఇప్పుడే మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా తాగట పెట్టేశావు. ఏ ఒక్క ఆస్తి కూడా లేదు. విశాఖలో ఉన్నటువంటి రుషికొండ కూడా తవ్వేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ రోజున ప్రజల ఆస్తుల మీద కన్ను పడింది. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల జిల్లా రాయికల్ మండలం మహితాపూర్ గ్రామంలో నిజామాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్తో కలిసి నరేంద్ర మోడీ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల గురించి వివరించి కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీమతి డాక్టర్ బోగ శ్రావణి అభ్యర్థించారు. మీ దగ్గర తిరుగుతూనే ఉన్నా, చూస్తూనే ఉన్నారు. పాపం నాకంటే ఎక్కువ మీరు బాధపడ్డారు, నేను ఓడిపోయినాడు. కానీ మళ్ళీ అన్న ఎంపీగా నిలుస్తున్నారు. మరి అన్న గెలిస్తే మనం గెలిచినంత బలం మనకుంటుంది, అక్కడ ఎట్లా మన మోదీ గారు గెలుస్తున్నారా లేదా? గెలుస్తున్నారు, మీరు గెలిపిస్తున్నారు కదా. మరి ఇక్కడ కూడా మనం అన్ననే గెలిపించుకుంటే మనం గెలిచినంత బరాబర్ అవుతుంది, లెక్క అవుతుంది. శవనమ్మ నా సోదరిమని, నా చెల్లె ఇట్లా తినిపిస్తున్నది. ఒకటే సింపుల్గా అడుగుతా, ప్రధానమంత్రి మోడీ కావాలన్నా రాహుల్ గాంధీ కావాలన్నా? ప్రధానమంత్రి వాళ్ళు కావాలమ్మా. ఈ ప్రధానమంత్రికి అయ్యే ఎలక్షన్ ఇక గోల్ తిప్పిట్టే తినడు ఎందుకు? డైరెక్ట్ అడుగుతా అయిపోయి ప్రధానమంత్రి వాళ్ళకైతారు, ఓటే వాళ్ళకైతారమ్మా. ధన్యవాదాలు మీ అందరికీ కూడా మరొక్కసారి. మరి అన్న మీ ముందుకు వచ్చిండ్రు, మీ అందరూ ఆశీర్వాదాలు కూడా మంచిగా జరంత ఎక్కువ ఉండి గట్టి ఉండి మా అక్క చెల్లెలందరూ ఒక్కసారి గట్టిగా చెప్పండి, మీ ఓటు ఎవరికి వేస్తారు? మీ ఓటు ఎవరికి వేస్తారు? జై బీజేపీ, జై బీజేపీ, కమలం పువ్వు గుర్తుకే. మరి మీరు అందరూ కూడా కమలం పువ్వు గుర్తుకి ఓటు వేసి అన్నను భారీ మెజారిటీతోని మళ్ళా ఎంపీగా గెలిపించాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మళ్ళీ మీ దగ్గరకు వస్తాడు. మరి మీరందరూ కూడా జరంత గట్టిగా చూస్తారు కదా. మన మండలానికి మంచి హాస్పిటల్ తీసుకొస్తాడు. అదేవిధంగా మీ అందరి కోరిక మేరకు మంచి ఇరిగేషన్ సిస్టమ్ కూడా రోళ్లవాగు ప్రాజెక్ట్ నుంచి ఇరిగేషన్ సిస్టమ్ ఏర్పాటు చేసి ప్రతి ఊరికి కూడా సాగునీరు అందించే విధంగా అన్న చర్యలు తీసుకుంటారని మరొక్కసారి తెలియజేసుకుంటూ మీ అందరి ఆశీర్వాదాలు మా బీడీ సోదరి మళ్ళీ ఎక్కువ మంది ఉన్నారు. నేను వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది, బీడీ పిఎఫ్ ఆఫీస్ కూడా జగిత్యాలకు తీసుకొని వచ్చి. శ్రీరామ్ ఏమమ్మా అందరికి రాముల వారి ఆశీర్వాదం అక్షంతలు వచ్చినాయా? ఇంటికి వచ్చినాయి కదా. రామరాజ్య స్థాపన నరేంద్ర మోడీ గారు చేసిరు మన దేశంలో 500 సంవత్సరాల తర్వాత. మన అందరి మహిళల ఆశీర్వాదం, అందరిది పెద్దలందరిది నరేంద్ర మోడీ గారికి ఆశీర్వాదం ఉండాలి మనకు. ఇక మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి, మళ్ళీ జగిత్యాలకి రాగానే ఇక్కడ మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి మళ్ళీ జగిత్యాల సార్ నిలబడ్డాడు. ఈ 15వ ఎలక్షన్ నిలబడుతున్నాడు సార్. 15 ఎలక్షన్ 11 సార్లు అసెంబ్లీ అయిపోయింది, 2 సార్లు ఎంపీ అయిపోయింది, ఒకసారి ఎమ్మెల్సీ అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ 3వసారి ఎంపీ. సార్ 45 ఏళ్ల నుంచి ఎలక్షన్లు కొట్లాడుతూ ఉన్నారు. మరి జగిత్యాల పట్టణంలో జగిత్యాలు ఏ రకంగా డిమాండ్ పెంచి రేట్లు పెంచాలనో చేసి చూపించిన 5-6 వేలు ఉన్న పసుపు నిన్నటి రేటు కూడా 19,000 ఉన్నది. నేను 3 ఏళ్ళే ఉన్నా అమ్మా ఎంపీ. నేను 3 నా గొప్పతనం కాదు, ఇది నరేంద్ర మోడీ గొప్పతనం. ఇది నరేంద్ర మోడీ గొప్పతనం. నవ్వుతుండు శత్రువా? శత్రువు ఎలక్షన్ల టైంలో శత్రువు, తర్వాత దోస్తు. ఏం చేసాడు చెప్పు. ఇప్పుడు మన తమ్ముడు సోదరుడు చెప్పిండు, అరవింద్ అన్న ఒక్క రూపాయి సంపాదించలేదు, అవినీతి ఆరోపణ లేదు, ల్యాండ్ కబ్జా లేదు, ఇసుక మాఫియా లేదు, మొరం దందా లేదు. నరేంద్ర మోడీ దగ్గర పనిచేసేటప్పుడమ్మా
ఇవన్నీ రాహుల్ గాంధీకి ఎత్తారా నరేంద్ర మోడీ కంటే మీరు కళ్ళు మూసుకొని నరేంద్ర మోడీకి ఏంటికే ఎత్తారు కిందికే ఎత్తారు మీరు. ఇప్పుడు పెద్ద మనిషి వచ్చిండు మళ్ళా నిలబడతాను ఈడ. జగిత్యాలకి ఏం చేసిండ్రా 45 నేను ఒక్కసారి ఎంపీ అయినా అందులో 2 సంవత్సరాలు కరోనాలో వీకింది, 3 సంవత్సరాలు ఎంపీగా ఉన్నా, 40 సంవత్సరాల నుంచి రైతులు ఏ రకంగా అయితే కొట్లాడుతూ ఉన్నారో బోర్డు తీసుకొని వచ్చినాము, పసుపు బోర్డు కావాలని తెచ్చినాము, పసుపుకి రేట్ ఎట్లా పెంచాలనో చేసి చూపించినాము. ఇలా పసుపు రైతులు సంతోషంగా ఉన్నారు. రేపు ఈ ప్రాంతంలో సమస్యలు తీర్చాలంటే మేము బీడీ కార్మికుల సమస్య, బీడీ కార్మికు బీమారి అయితే చూపెట్టుకోనికి సరైన దవాఖానా కూడా లేదు. 500 పడకల హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బీడీ కార్మికుల కోసం కడతామని అమిత్ షా గారు మనకు వచ్చి చెప్పడం జరిగింది. బీడీ కార్మికులకు పెన్షన్లు, కేసీఆర్ పెన్షన్ కొత్త పెన్షన్ ఇచ్చింది లేదు, పెట్టింది లేదు. 2014 నుంచి మోసం చేస్తూనే ఉన్నాడు. కాంగ్రెస్ వాడు వచ్చేమని చేసిండు, ఆయనే చేయడు. కొత్త రేషన్ కార్డు ఇయ్యడు, కొత్త పెన్షన్ ఇయ్యడు, రైతులకి మోసం చేసిండు. 500 డిసెంబర్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతాకి. అమ్మ అందరు బాగున్నారా? అక్షంతలు వచ్చినాయి, అయోధ్యకి వెళ్ళి వచ్చినాయి, రాముల వారి ఆశీర్వాదం వచ్చిందా? ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి. నేను చెప్పిన పనులన్నీ నేనైతే చేస్తే, కేసీఆర్ చెప్పిన ఏం చేయలేదు, ఇంటికి పంపించారు. కానీ ఈయన మాత్రం గెలిపించుకున్నారు మీరు, మళ్ళీ మీరు గెలిపించుకున్నారు. సరే, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు. కాంగ్రెస్ పెద్ద మనిషి క్యాండిడేట్ అయ్యిండు కదమ్మా. పెద్ద మనిషి జగిత్యాల 45 పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ రామగుండం మధ్యలో గల రాజీవ్ రహదారిపై పూర్తి చేసిన ఆర్ఓబీపీ బ్రిడ్జిని పెద్దపల్లి జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షులు రామగుండం మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం వల్ల రాజీవ్ రహదారిపై గల ఈఆర్ఓ బ్రిడ్జి 5 సంవత్సరాలుగా పెండింగ్ లో పడి అనేక యాక్సిడెంట్లు గురైన సందర్భంలో తాను ఎమ్మెల్యేగా ఉండి అసెంబ్లీలో వాదించడం జరిగిందని, తను రాములమ్మ ఎమ్మెల్యేగా అప్పటి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా వారు వెంటనే స్పందించి రైల్వే అధికారులకు, ఆర్ఎండ్బి అధికారులకు, కాంట్రాక్టర్లకు ఈ బ్రిడ్జి వెంటనే పూర్తి కావడానికి దోహదపడ్డారని, ఇప్పటికైనా ఈ బ్రిడ్జి పూర్తి కావడం సంతోషకరమని తెలిపారు. దీంట్లో పెడతారా బాబు? 5 ఏళ్ల పాటు ఈ యొక్క బ్రిడ్జ్, ఆర్ఓబి బ్రిడ్జ్ పెండింగ్లో పడిపోయింది. అప్పుడున్నటువంటి అధికారులు, అప్పుడున్నటువంటి పాలకుల కొంత నిర్లక్ష్యం మూలాన అనేక యాక్సిడెంట్లతో ఈ లోయలో చాలా బస్సులు పడిపోయినాయి, లారీలు పడిపోయినాయి. ఈ విషయాన్ని అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అసెంబ్లీలో మాట్లాడుతూ అప్పుడున్న మా గౌరవ ఉద్యమ మహానాయకుడు కేసీఆర్ గారితో ప్రత్యక్షంగా మాట్లాడినప్పుడు వారు వెంటనే రైల్వే అధికారులతో, అదేవిధంగా సంబంధిత కాంట్రాక్టర్లతో, అదేవిధంగా ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్తో మాట్లాడి ఈ యొక్క పనులను వెంటనే ప్రారంభం చేయాలని ఆదేశాలు జారీ చేసినటువంటి ఆ సందర్భం 2 రోజులకే కాంట్రాక్టర్ వాళ్ళు వెంటనే ఈ యొక్క వర్క్ను ప్రారంభం చేస్తున్నామని చెప్పడం, అప్పటి నుండి ఇప్పటి వరకు చాలా వేగవంతంగా పనులను పూర్తి చేయడం నిజంగా చాలా సంతోషంగా ఉన్నది. నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి అనేక పెండింగ్లో ఉన్నటువంటి వాటిని పూర్తి చేశాం. పెద్దంపేట, రాయదండికి సంబంధించిన కుర్జీకమ్మ భూములు అసలు కలలో కూడా అనుకోలేదు. నేనే ఒకటి వాళ్ళకు మాట ఇచ్చిన, ఆ మాట ఇచ్చిన దాని ప్రకారము కుర్జీకమ్మ
ల్యాండ్స్ను పట్టాలు కూడా ఇప్పించగలిగినాం. అదేవిధంగా పెండింగ్లో ఉన్న ఆనాడు ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రామగుండానికి సంబంధించినటువంటి నీళ్ళు ఇవ్వడానికి ఒక చిన్న లిఫ్ట్ కానీ ప్రాజెక్టు కానీ ప్రణాళిక చేయలే. గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఈ రామగుండానికి సంబంధించినటువంటి విషయాన్ని వారి దృష్టికి తీసుకుపోయినప్పుడు వారు ఇక్కడ 80 కోట్లతోని ఒక లిఫ్ట్ను ప్రారంభం చేసి బండలవాగు ప్రాజెక్టుకు సంబంధించి 27L ద్వారా 20,000 ఎకరాలకు నీళ్లు అందించాలనేటువంటి దాని మీద కొంత ఆ ప్రాజెక్టు ఆలస్యమై అది అవసరం లేదు, ఎస్ఆర్ఎస్పి ద్వారా నీళ్ళు వస్తున్నాయని థైలాండ్ కూడా నీళ్ళు అందిస్తామని తక్కలపల్లి వరకు కూడా ఇచ్చినటువంటి ఆ సందర్భంలో మేము ప్రత్యేకంగా సార్తో మాట్లాడినప్పుడు వారు వెంటనే స్పందించి మళ్ళీ ఆ కాంట్రాక్ట్ కూడా మొదలుపెట్టినటువంటి సందర్భం కూడా నిజంగా ఎన్నటికి కూడా మర్చిపోలేనటువంటిది. ఇలా అనేక మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.